ఫస్ట్ అయితే మనం ఈ కరెంట్ అఫైర్స్ 29 నవంబర్ 2024కి సంబంధించి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చూద్దాం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇవి. ఫస్ట్ వన్ మనం చూస్తే డాష్ పాసెస్ సోషల్ మీడియా బ్యాన్ ఫర్ చిల్డ్రన్ అండర్ 16 అని చెప్పేసి మనకైతే ఈ కరెంట్ అఫైర్ ఉంది. సో ఇటీవల మన ప్రపంచంలో ఒక దేశం మొట్టమొదటిసారిగా 16 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి పిల్లలకి సోషల్ మీడియాని నిషేధిస్తూ తమ యొక్క పార్లమెంట్లో ఒక బిల్లుని పాస్ చేస్తుందండి. అయితే ఆ దేశం ఏంటి, అలాగే సోషల్ మీడియా సైట్స్ ఏమేమి సోషల్ మీడియా సైట్స్ వీళ్ళు అనుమతి ఇవ్వకుండా ఇప్పుడు ఈ నిషేధాన్ని తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఈ సోషల్ మీడియా సైట్స్ గురించి, ఈ సోషల్ మీడియా గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఇవి కూడా సో వీటిని నిషేధించారు కాబట్టి 16 సంవత్సరాల వయసులోపు పిల్లలకి సో వాటిని గురించి కూడా మనం తెలుసుకుందాం. తర్వాత న్యూ పంబన్ బ్రిడ్జ్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ న్యూ పంబన్ బ్రిడ్జ్ అనేటువంటిది ప్రస్తుతం వార్తల్లో ఉంది. అయితే ఈ న్యూ పంబన్ బ్రిడ్జ్ అనేటువంటిది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దేనికి లింక్గా దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఈ న్యూ పంబన్ బ్రిడ్జ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ న్యూ పంబన్ బ్రిడ్జ్ ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు వార్తల్లో ఉంది, ఇలాంటి విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత డాష్ టు హోస్ట్ నేషన్స్ లార్జెస్ట్ సైన్స్ ఫెస్టివల్ అని చెప్పేసి ఈ కరెంట్ అఫైర్ ఉంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు ఈ నేషన్స్ లార్జెస్ట్ సైన్స్ ఫెస్టివల్ గురించి అడిగి ఉన్నారు. మన భారతదేశంలో మనం జరుపుకునేటువంటి అతిపెద్ద సైన్స్ ఫెస్టివల్ అసలు ఏమిటి, దాని పేరేమిటి, దానికి ఈ సంవత్సరం ఎవరు ఆతిథ్యం ఇవ్వనున్నారు, లాస్ట్ ఇయర్ ఎవరు ఆతిథ్యం ఇచ్చారు, ఈ సంవత్సరం మన భారతదేశంలో అతిపెద్ద సైన్స్ ఫెస్టివల్ ఇది ఎన్నవ ఎడిషను, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ సంరక్ష యాప్. సో ఈ సంరక్ష యాప్ అనేటువంటిది రీసెంట్గా మన భారతదేశంలో తీసుకొచ్చారు. సో అయితే ఈ సంరక్ష యాప్ని తీసుకొచ్చింది ఎవరు, దేనికి సంబంధించినటువంటిది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ 55th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2024, 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2024 రీసెంట్గా కంప్లీట్ అయిందండి. దీంట్లో ఓవరాల్గా ఇది అసలు ఎక్కడ నిర్వహించారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు, దీంట్లో ఎవరెవరికి అవార్డ్స్ని ప్రదానం చేశారు అనేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ అవార్డు గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత 2024 OPCW ది హేగ్ అవార్డు రీసెంట్గా ప్రదానం చేయడం జరిగింది. సో అయితే 2024 సంవత్సరానికి గాను OPCW ది హేగ్ అవార్డు ఎవరికి ప్రదానం చేశారు, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత హేమంత్ సోరెన్ టేక్స్ ఓత్. హేమంత్ సోరెన్ ఇటీవల మన భారతదేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి ఈ హేమంత్ సోరెన్ ఎన్నవసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, ఇది వాటి గురించి మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం.